నమస్కారం. మన ఈనాటి డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈ రోజు మనం మహేష్ అనే ఒక 25 కుర్రాడి కథను, అతని ఆర్థిక ప్రయాణాన్ని చూద్దాం. హైదరాబాద్లోని ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో మహేష్కు అక్షరాల సంవత్సరానికి 15 లక్షల రూపాయల ప్యాకేజీతో ఒక అదిరిపోయే జాబ్ వచ్చింది. ఇంట్లో వాళ్లందరూ ఫుల్ హ్యాపీ. ఇక లైఫ్ సెటిల్ అయిపోయిందని మహేష్ కూడా ఎన్నో కలలుగన్నాడు. నిజానికి అతని అసలైన ఆర్థిక ప్రయాణం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మైండ్లో మెదులుతుంది. అదేంటంటే 15 లక్షల రూపాయల ఈ భారీ ప్యాకేజీ, లేదా సిటీసీ అనుకుందాం, ఇది నెలనెలా బ్యాంక్ అకౌంట్లో పడేటప్పటికీ ఎందుకు ఎప్పుడు అంత పెద్ద మొత్తంగా అనిపించదు? అసలీ 15 లక్షల వెనుక దాగి ఉన్న రియాలిటీ ఏంటి? సాధారణంగా ఎవరైనా ఏం లెక్కలేసుకుంటారు? 15 లక్షలు డివైడెడ్ బై 12 నెలలు అంటే నెలకు సరిగా 1,25,000 రూపాయలు వస్తుందని మహేష్ కూడా ఆశించాడు. ఆ డబ్బుతో ఒక మంచి అపార్ట్మెంట్కి షిఫ్ట్ అవ్వాలని, తన పాత బైక్ మార్చేయాలని, వీకెండ్స్లో ట్రిప్స్ వేయాలని, అన్నిటికంటే ముఖ్యంగా తన పేరెంట్స్కి మరింత కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాడు. కానీ మొదటి నెల శాలరీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినప్పుడు అసలు బండారం బయటపడింది. చేతికి వచ్చింది 1,25,000 కాదు, కేవలం 95,000 రూపాయలు మాత్రమే. తాను ఊహించుకున్నదానికి, చేతికి వచ్చిన దానికి మధ్య ఉన్న ఈ భారీ గ్యాప్ చూసి కంగుతిన్నాడు. బహుశా ప్రతి ఉద్యోగికి తమ కెరీర్ స్టార్టింగ్లో ఎదురయ్యే అతి పెద్ద మొదటి షాక్ ఇదేనేమో కదా? సరే, అసలిక్కడ ఏం జరిగిందో ఒక్కసారి డీకోడ్ చేద్దాం. జీతంలో బేసిక్, హెచ్ఆర్ఏ లాంటివి ప్రధాన భాగాలు. అది పక్కన పెడితే డిడక్షన్స్ వైపు ఒక్కసారి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్, దానిపై మళ్ళీ 4% సెస్, ప్రావిడెంట్ ఫండ్ కోసం 12% పీఎఫ్, దానికి తోడు ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇలా అన్ని కలిపి కట్టేసరికి ఆ పెద్ద సిటీసీ కాస్త హారతి కర్పూరంలా కరిగిపోయి ఫైనల్ ఇన్ హ్యాండ్ సాలరీగా మారిపోతుంది. ఇక్కడతో అయిపోలేదు. ఇప్పుడు మనం ఖర్చులపై ఉండే అదృశ్య పన్నుల గురించి మాట్లాడుకోవాలి. అవేనండి మన కంటికి కనిపించకుండా పడే కోతలు. ప్రతిరోజూ మనకు తెలియకుండానే ఈ 18% జీఎస్టీ మన లైఫ్లో ఎలా సెట్ అయిపోయిందో ఒక్కసారి గమనించండి. ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఫీజులపై, ఇంటర్నెట్, ఫోన్ బిల్లులపై, నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్స్పై, కొత్త ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొన్నప్పుడు, ఆఖరికి బ్యాంకులు వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజులపై కూడా ఈ 18% పన్ను పడుతూనే ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి వాటికి 0% జీఎస్టీ ఉన్నా కూడా ఈ రోజువారీ డిజిటల్ అవసరాలకు మాత్రం ఆ మినహాయింపు అస్సలు లేదు. ఇది చూస్తే మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అర్థమవుతుంది. మనం రోజూ వాడే పెట్రోల్ అసలు జీఎస్టీ పరిధిలోనే ఉండదు. దీనివల్ల కేంద్రం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాలు విధించే వ్యాట్ అన్నీ కలిపి మనం పెట్రోల్ బంకులో కట్టే ధరలో దాదాపు సగం వరకు లాగేసుకుంటున్నాయి. అంటే బండిలో పోయించే ఇంధనంలో చాలా పెద్ద భాగం నేరుగా ట్యాక్సులకే వెళ్ళిపోతోందన్నమాట. ఇక తరువాతి అంశం పెట్టుబడులపై పడే పన్నుల వలయం. ట్యాక్స్ కట్టిన డబ్బుపై మళ్లీ పడే ట్యాక్స్ అన్నమాట. ఉదాహరణకు మహేష్ లాంటి యువకులు తమ ఫ్యూచర్ కోసం కాస్త స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. షేర్లను కొని 12 నెలల లోపు అమ్మితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 20% పన్ను కట్టాలి. అదే ఏడాది తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 12.5% కట్టాలి. అంటే మన డబ్బును లాభంతో వెనక్కి తీసుకున్న ప్రతిసారి ఎంతో కొంత పన్ను కట్టాల్సిందే. ఆగండి, ఇవి మాత్రమే కాదు. సంపద పెంచుకునే ప్రయత్నంలో మరిన్ని కోతలుంటాయి. ట్రాన్సాక్షన్స్ మీద పడే ఎస్టీటీ, ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీపై కట్టయ్యే టీడీఎస్, మన సాంప్రదాయమైన బంగారం కొన్నప్పుడు దానిపై, మేకింగ్ ఛార్జీలపై పడే జీఎస్టీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి డబ్బు ముందుగా తీస్తే పడే ఎగ్జిట్ లోడ్స్, ఇలా ప్రతి అడుగులోనూ ట్యాక్స్ ఉంటుంది. మన సొంత డబ్బును మనం వాడుకోవాలన్నా కూడా ఎంతో కొంత మూల్యం చెల్లించక తప్పని పరిస్థితిది. అయితే వీటన్నింటికంటే డేంజరస్ అయిన అదృశ్య శత్రువు మరొకటుంది. అదే ద్రవ్యోల్బణం. ఆర్థికవేత్తలు దీన్ని సైలెంట్ ట్యాక్స్ అని పిలుస్తారు. ఇది మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయినట్లు మీ ఫోన్కి ఎలాంటి మెసేజ్ పంపదు, కానీ సైలెంట్గా మీ సంపద విలువను, మీ కొనుగోలు శక్తిని ఎప్పటికప్పుడు ఆవిరి చేసేస్తుంది. ఈ నిశ్శబ్ద పన్ను వెనుకున్న మ్యాథ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్పై 7% రాబడి వస్తుందని అనుకుందాం. అదే సమయంలో ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ 6%గా ఉంటే ఆ సంపదలో నిజమైన వృద్ధి కేవలం 1% మాత్రమే ఉంటుంది. కంటికి కనిపించని ఈ ద్రవ్యోల్బణం మన కష్టార్జితం తాలూకు అసలు విలువను ఎలా తినేస్తోందో చూడండి. ఇక మనం జీవితంలో తీసుకునే పెద్ద నిర్ణయాలు, మైలురాళ్లపై పడే పన్నుల గురించి మాట్లాడుకుందాం. 10 ఏళ్లు ముందుకు వెళదాం. మహేష్కు ఇప్పుడు 30 ఏళ్ళొచ్చాయి. హైదరాబాద్లో 70 లక్షలు పెట్టి ఒక సొంత అపార్ట్మెంట్ కొనాలనుకున్నాడు. ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటిగా పడే భారాన్ని చూస్తే మీకే అర్థమవుతోంది. ముందుగా ప్రాపర్టీ విలువలో 6 నుండి 7% స్టాంప్ డ్యూటీ, అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అయితే 5% జీఎస్టీ, లోన్ ప్రాసెసింగ్ ఫీజుపై మళ్లీ 18% జీఎస్టీ, ఇక ఇల్లు కొన్నాక ప్రతి సంవత్సరం కట్టాల్సిన మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్. సరే, సొంత ఇల్లు కొనాలని ఒక గొప్ప కళ ఇంతటి భారీ పన్నుల పరంపరకు ఎలా దారితీస్తుందో గమనించారా? ఇప్పుడు చాలా ముఖ్యమైన టాపిక్, ఒక ఉద్యోగికి, వ్యాపారికి మధ్య పన్నుల విషయంలో ఉన్న వ్యత్యాసం. వాస్తవంగా చూస్తే వ్యాపార యజమానులు లీగల్గానే తమ ఖర్చులను, అంటే పెట్రోల్, ఆఫీస్ రెంట్, ఎక్విప్మెంట్ డిప్రిసియేషన్ లాంటివి చూపించి తమ పన్నులను ఆప్టిమైజ్ చేసుకోగలరు. అది చట్టబద్ధమే. కానీ మహేష్ లాంటి సాలరీడ్ ఎంప్లాయీస్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండదు. వారి జీతం చేతికి రాకముందే చాలా కఠినమైన రూల్స్తో ఆటోమేటిక్గా టీడీఎస్ రూపంలో పన్ను కట్టయిపోతుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఒకటుంది. పట్టణాల్లో ఉండే మధ్యతరగతి ఉద్యోగుల్లో బలంగా నాటుకుపోయిన భావన ఇది. ఒక వ్యాపారవేత్త పన్నులతో నెగోషియేట్ చేయగలడు, కానీ ఒక ఉద్యోగి ముందుగా పన్నులనే ఫేస్ చేస్తాడు. ఇది కేవలం ఒక స్టేట్మెంట్ మాత్రమే కాదు, లక్షలాది మంది వేతన జీవుల మనోగతం. ఇక ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్, పన్నులు, న్యాయబద్ధత.
ఇదొక అసలు సిసలైన ప్రశ్న. ప్రతి నిజాయితీగల పన్ను చెల్లింపుదారుడి మదిలోనూ ఎప్పుడో ఒకప్పుడు తలెత్తే ఒకే ఒక్క ప్రశ్న: ఇంత పన్ను కడుతున్నాను కాబట్టి దానికి బదులుగా నాకు అసలు ఏ విధమైన సేవలు అందుతున్నాయి? ఇది కేవలం ఎకనామిక్స్కి సంబంధించిన విషయం కాదు, ఇది పౌరులకు, సిస్టమ్కి మధ్య ఉన్న నమ్మకానికి సంబంధించిన విషయం. దీన్ని మనం బ్యాలెన్స్డ్గా చూడాలి. ఒకవైపు చూస్తే గుంతల రోడ్లు, విపరీతమైన ట్రాఫిక్, ఆస్పత్రుల్లో గంటల కొద్దీ నిరీక్షణ, చిన్న వర్షానికే మునిగిపోయే రోడ్లు, ఇవన్నీ సామాన్యుణ్ణి తీవ్రంగా విసిగిస్తుంటాయి. కానీ అదే సమయంలో నాణ్యానికి రెండో వైపు కూడా ఉంది. దేశవ్యాప్తంగా హైవేల నిర్మాణం, వరల్డ్ క్లాస్ యూపీఐ సిస్టమ్, దేశ రక్షణ వ్యవస్థ, కోట్లాది మందికి ఉచితంగా అందిన టీకాలు, రైల్వేల అభివృద్ధి, వీటన్నిటి కోసం ప్రభుత్వం ఈ పన్నుల నుంచే వేల కోట్లు ఖర్చు చేస్తుందన్నది కూడా కాదనలేని వాస్తవం. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అసమతుల్యత ఉంది. ఇండియాలో డైరెక్ట్ ట్యాక్సులు కట్టేవారి సంఖ్య చాలా తక్కువ. ఫార్మల్ సెక్టర్లో ఉన్న ఉద్యోగుల ఆదాయమంతా టీడీఎస్ ద్వారా చాలా పారదర్శకంగా ట్రాక్ అవుతుంది. కానీ ఇన్ఫార్మల్ అంటే నగదు ఆధారిత రంగాల్లో జరిగే లావాదేవీలను ట్రాక్ చేయడం సిస్టమ్కి ఇంకా కష్టంగానే ఉంది. అందుకే శాలరీ తీసుకునే వాళ్లకి తమపై మాత్రమే ఎక్కువ నిఘా ఉందేమో అనిపిస్తుంది. సో ఇదంతా చూశాక మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, నిజాయితీగా పన్నులు కట్టే మధ్యతరగతి ఉద్యోగులు ఎప్పుడూ ట్యాక్స్లకు వ్యతిరేకం కాదు. దేశం అభివృద్ధి చెందాలంటే పన్నులు అవసరమని వాళ్ళకి బాగా తెలుసు. వాళ్లు కోరుకునేదొక్కటే: తాము కడుతున్న పన్నుకు తగ్గ నాణ్యమైన ప్రజాసేవలు అందించే ఒక సిస్టమ్ ఉండాలి. వాళ్ళు వ్యవస్థ చేత గౌరవించబడాలి. కానీ ఎప్పుడూ ఒత్తిడికి గురవుతున్నామనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. మరి పన్ను కట్టడం పూర్తి న్యాయబద్ధంగా అనిపించేలా, పన్ను ఎగవేతను దాదాపు అసాధ్యంగా మార్చేలా, అన్నిటికీ మించి మనం చెల్లించే మూల్యానికి తగిన అద్భుతమైన ప్రజాసేవలు అందేలా అటువంటి ఒక పర్ఫెక్ట్ సిస్టమ్ను మనం ఎలా నిర్మించుకోగలం? ఈ లోతైన ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం.